ఈనాటి కాలంలో ధనం బాగా కావాలి, స్వంత ఇంటి కల సాకారం కావాలి, శ్రీచక్రం, శ్రీయంత్రం, మేరుగు అన్నీ ఒకటేనా? ఇంటిలో ఏ విధమైన అర్చన శ్రేష్టం? కాగితం కాకుండా పంచలోహాలు, బంగారము, వెండి, రాగి, రాజలోహాలు ఇలాంటి లోహాల పైన నిర్మితం చేసినట్లయితే 96 నామాలు ఈ శ్రీచక్రంలో ఉండేటటువంటి 96 తత్వాలకు ప్రతీక. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు. జై జయ శంకర, హర హర శంకర, శ్రీరామ జయం. ఈనాటి కాలంలో ధనం బాగా కావాలి, శ్రీచక్రాన్ని అర్చన చేద్దాం. పిల్లలకు బాగా చదువు రావాలండి, శ్రీయంత్రాన్ని పూజిద్దాం. స్వంత ఇంటి కల సాకారం కావాలి, మేలుగును పూజిద్దాం. ఇలాంటి ఆలోచనలు ఇంటింటా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీచక్రం, శ్రీయంత్రం, మేరుగు అన్నీ ఒకటేనా అనే సందేహం అనేకులకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఇంటిలో ఏ విధమైన అర్చన శ్రేష్టం, ఏ విధమైన శ్రీయంత్రాన్ని, శ్రీచక్రాన్ని, మేరుగును ఇంట్లో పెట్టుకోవాలి, అర్చించే విధానం ఏమిటి, నియమాలు ఏమిటి, ఇలా అనేక ఉప ప్రశ్నలు ఈ ప్రధాన ప్రశ్నను చోటు చేసుకుని చుట్టూరా వస్తూ ఉంటాయి. 3 ఒకటే. అయితే మేరుగు ఈ శ్రీచక్రంలో బిందు త్రికోణ బసుకోర దశారజుగ్మం అనే సూత్రానికి లోబడి 5 కోణాలు 1, 4 కోణాలు 1 వెరసి 9 కోణాలు ఒకదానితో మరొకటి ఇలా ముడిపడినట్లుగా ఏర్పడినటువంటి 96 కోణాలతో ఉండే తత్వం. శ్రీచక్రంలో 96 కోణాలు ఉంటాయి. బిందువు చుక్క, ఆ చుక్క చుట్టూరా త్రికోణాకారం, బిందు త్రికోణ. ఆ పిదప వసుకోణము 5 కోణాలతో ఉండేది. ఆ పిదప వృత్తము దశారం. ఆ పిదప మళ్ళీ త్రికోణం. ఇలా ఈ త్రికోణాలు, పంచకోణాలు, షట్కోణాలలో వెరసి మొత్తం 9 కోణాలు ఉంటాయి. 5 ప్రధానంగా ఊర్ధ్వం నుంచి కిందికి వస్తున్నట్లుగా, 4 ప్రధానంగా దిగువ నుంచి పైకి పోతున్నట్లుగా ఇలాగా నిర్మాణం చేస్తే ఈ 9 విధాలుగా ఏర్పడేటటువంటి కోణాల కారణంగా వచ్చే ఉపకోణాలు 96. ఇది మేరుగు. నిలువుగా ఉండేటటువంటి లోహ రూపంలో ఉండేటటువంటి ప్రతిమా రూపంలో ఉండేటటువంటి శక్తి. ఈ కోణాన్ని కాగితంలాగా వేసుకుంటే అది శ్రీచక్రం. కాగితం కాకుండా పంచలోహాలు, బంగారము, వెండి, రాగి, రాజలోహాలు ఇలాంటి లోహాల పైన నిర్మితం చేసినట్లయితే అది శ్రీయంత్రం. శ్రీచక్రం చెక్క పైన కూడా నిర్మితం అవుతుంది. శ్రీయంత్రం లోహంగా ఉండేటటువంటి రాగిరేగుపై, వెండి, బంగారం, పంచలోహం, రాజలోహాలపై నిర్మితం అవుతుంది. ఏ విధంగా చూసినా ఈ మూడింటిలో కూడా ఉండేది ఒకే తత్వం. అది శ్రీమాత్రే నమః, ఆదిపరాశక్తి స్వరూపం. భగవత్పాదుల వారు మనపైన ప్రేమతో అందించిన సౌందర్య లహరిలో ఉండేటటువంటి 14వ శ్లోకం ఈ శ్రీచక్రానికి ప్రతీకాత్మకంగా ఉన్నటువంటిది. ఇంటిలో శ్రీచక్రం అందరూ అట్టి పెట్టుకుంటే శ్రేయస్సు కలుగుతుంది, కానీ నియమాలతో అర్చించాలి. ఏమిటి ఆ నియమాలు? ఇంటిలో ఉండే మహిళలు మాసిక నియమాన్ని పాటించాలి. పురుషులు ప్రతిరోజు కూడా స్నానాదికాదులు పూర్తి చేసిన పిదప శ్రీయంత్రమునకు నీరు పోసి దీపారాధన చేసి నమస్కరించి పిదప నిత్య క్రియలకు పాటుపడాలి, అంగీకరించాలి, అనుసరించాలి. ప్రత్యేకంగా ఎక్కడంటే అక్కడ ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు భుజించకూడదు. శ్మశానాదులకు వెళ్ళినప్పుడు స్నానం చెయ్యాలి. అనేకమైనటువంటి ధార్మిక భారతీయ నియమాలను పాటించే వారి ఇళ్లలో ఉండేటటువంటి శ్రీచక్రం కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా మేలు చేస్తుంది. అలా కాని పక్షంలో మాత్రమే కీడు కలిగిస్తుంది. కనుకనే అనాదిగా శ్రీచక్రారాధన చాలా తీవ్రమండి అంటూ ఉంటారు. ఒక ఇంటికి సంబంధించినంత మట్టుకు 240 వాట్స్ పవర్ విద్యుత్ సరిపోతుంది. 240 వాట్లతో ఉండేటటువంటి విద్యుత్తు ఇంటికి మేలు చేస్తుంది.
అదే విద్యుత్తు ఒక వీధికి అందించే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి జంక్షన్లలో 5,000 మెగావాట్ల విద్యుత్తు ఉంటుంది. శ్రీచక్రం 5,000 మెగావాట్ల విద్యుత్తుతో సమానం. కనుకనే భగవత్పాదుల వారు ఎక్కడెక్కడైతే చిన్న ప్రచండంగా అమ్మవారి శక్తి తీవ్రత కనిపిస్తుందో బెజవాడ కనకదుర్గ శ్రీచక్ర స్థాపన, తిరుమల స్వామివారి ఆలయం శ్రీచక్ర స్థాపన, శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం శ్రీచక్ర స్థాపన. భగవత్పాదుల వారు ఎక్కడెక్కడైతే దైవశక్తి లోకానికి మేలు కలిగించే విధంగా ఉంటుందో అక్కడ శ్రీచక్రాన్ని స్థాపన చేసి సమీపంగా ఉండే వారందరినీ ఆ క్షేత్రానికి అనుసంధానం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భగవత్పాదుల వారి మార్గం శ్రేయోదాయకం, శిరోధార్యం. కనుక మన ఇంటిలో మనకు 240 వాల్ట్స్ చాలు, భగవత్పాదుల వారు చాలు, లలితా సహస్రనామావళి పారాయణం చేయడం చాలు, శ్రీచక్రం చిత్రపటం చాలు, మేరువు ఇలాంటివన్నీ కూడా జంక్షన్లలో పెట్టుకునేటటువంటివి కేంద్రకాలు, శక్తి క్షేత్రాలు. భగవత్పాదుల వారు మన మేలు కోరి అలాంటి క్షేత్రాలు ఏర్పాటు చేశారు. కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మన ఇంటిలో భక్తి శ్రద్ధల కొద్దీ యథాశక్తి ఏదో ఉండాలి కనుక ఒక చిత్రపటం ఏర్పాటు చేసుకుందాం, లలితా సహస్రనామావళిని పారాయణం చేద్దాం. సాధనా మార్గంలో ఉండేటటువంటి వారు ఖడ్గమాలను పారాయణం చేస్తే సరిపోతుంది. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి ఇట్లాదిగా ఉండేటటువంటి ఖడ్గమాలలో ఉండే 96 నామాలు ఈ శ్రీచక్రంలో ఉండేటటువంటి 96 తత్వాలకు ప్రతీక. దేహంలో 96 తత్వాలు ఉంటాయి కనుక అతి గోప్యమైన అతి రహస్యమైన ఈ మేరువును ఆలయాలు దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం వచ్చేటప్పుడు ఆనందం కలిగిస్తుంది, వచ్చాక సేద తీరుస్తుంది. ప్రారంభంలో మట్టుకు కాసింత నొప్పి తప్పక కలుగుతుంది. అలాగే శక్తివంతమైన ఒక మెషిన్ గన్ దైవభక్తి గల వీర సైనికుడి చేతిలో రక్షణగా నిలుస్తుంది. అదే మెషిన్ గన్ ఒక అవివేకుడి చేతిలో ఉంటే తీవ్రవాదిగా మార్చే ప్రమాదం కూడా ఉంది కదా. కనుక ఈ శ్రీచక్రం, శ్రీయంత్రం, మేరువు అలాంటి మెషిన్ గన్ వంటివి. తెలివి గలవారు, వివేకం గలవారు, సమర్థతో వినియోగించేవారు మాత్రమే వినియోగిస్తే దేశానికి మేలు కలుగుతుంది. ఇది గురుబోధ. కనుకనే భగవత్పాదుల వారు అలాంటి దివ్య క్షేత్రాలలో శ్రీచక్రాలను మన కోసమే స్థాపన చేశారు. దర్శనం చేసుకుందాం, గురుదేవులను స్మరించుకుందాం, గురు మార్గంలో నడుద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. శుభమస్తు.